నా పేరు సత్యనారాయణ అండి. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఆఫీస్ సూపరింటెండెంట్ నుంచి అకౌంట్ హోల్డర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. బ్రహ్మేష్ పత్రిజీకి ప్రత్యేకంగా వదలదు. ఎందుకంటే నాకు తెలిసిన అనుభవం ప్రకారం ఏంటంటే భగవంతుడు కానీ గురువు కానీ మనం ఒకసారి చూస్తే మనం వదిలేసే వాళ్ళు ఎప్పటికీ వదిలిపెట్టరు. నేను 1998లో మానవ శివరాజు పత్రిజీని తీసుకొచ్చి అక్కడ చిన్న కార్యక్రమం పెట్టారు ఆత్మకూరులో. ఆయన యొక్క వేణుగానంతో ధ్యానం చేయాలి సందేశంతో నాకు ధ్యానం చేసేటువంటి మొదలైంది. మాది ఒక చిన్న కుటుంబం, నేను మా మిసెస్ ఉండిపోవడం. అయితే మా అబ్బాయి కూడా వచ్చాడు. వాళ్ళిద్దరిని కూడా కర్నూలు పిరమిడ్కి ఫస్ట్ పంపించి వాళ్ళు అప్పుడు ధ్యానం చేసుకోవడం అవకాశం వాళ్ళకి కలిగింది. అంటే నేను ఆ ఉద్యోగంలో వచ్చే వల్ల నేను చేరైపోయాను. తర్వాత 2002లో నేను కాదు ఆ శ్రీశైలంలో పనిచేస్తుంటే కూడా అక్కడ ధ్యానం అందరూ కూడా శ్రీశైలం ట్రెక్కింగ్ వచ్చారు పత్రిక. అక్కడ మళ్ళీ ఆయన గురువుగారు రుజువాడు కూడా ఆయన కూడా బాగా ఉన్నారు. నెక్స్ట్ నేను 2006లో ప్రమోషన్ వచ్చి ఇక్కడ హైదరాబాద్ వచ్చాను. ఇక్కడికి నా ధ్యానం మొత్తం విస్తరించింది. ఎలాగంటే మహాబోధి భాషలో ఎప్పుడు 40 రోజులు కార్యక్రమాలు 20 రోజుల కార్యక్రమాలు అలాగే నిరంతరంగా జరుగుతూ ఉండేవి. అప్పుడున్న రావు రంజయ్య గారు, మంగామరెడ్డి గారు ఇలాంటి గొప్ప గొప్ప సీనియర్ మాస్టర్స్ అందరి యొక్క సాంగత్యం దొరికింది. పత్రిజీకి సరే పత్రిజీ గురువు గారు ఆయన చెప్పింది లేదు. ఆయన దైవం ఉండబట్టే ఈ ధ్యానం రాగలిగాం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ చేతి విజ్ఞానం గురించి కూడా లాస్ట్ టైం విశాఖపట్నం వెళ్ళినప్పుడు 4 డేస్ కంటిన్యూగా అటెండ్ అయ్యాను. నాకు బ్రహ్మాండంగా అనుభవం. ఇప్పుడు జరిగిన అనుభవం అంటే జస్ట్ 2 నెలల బట్టి కొంచెం వీక్గా ఉన్నాను. కానీ కదా ఈ చేతి విజ్ఞానం వర్క్షాపులు ప్రజెంట్ వర్క్షాపులు పడుతున్న వెంటనే మొత్తం శరీరం అంతా కూడా క్లీన్ అయిపోయింది. నవ్ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. యాక్చువల్గా ధ్యానాన్ని పంచిపెట్టమంటున్నారు. మా ఇంటికి కూడా చిన్న పిరమిడ్ సెంటర్ ఏర్పాటు చేసాం. దాంట్లో వచ్చినటువంటి అనుభవాలు కూడా అనుకుంటే నాకు ఎంతో ఆనందంగా ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మేష్ పత్రిజీకి, ఎన్ఎస్ రావు గారికి కూడా ఏమి ఇచ్చినా కూడా మనకు తీరదు. సో ఆ గురువుకి ఒకసారి ఉందని చెప్పుకుంటూ అందరికీ థ్యాంక్స్ చెప్తూ నిర్వహిస్తున్నాను.